ఏ కాంతామణి, లక్ష్మణ, మా అన్నగారు ఏమి రాసి ఉన్నాడో నేను ఒకసారి చూసేదను, నీ వీపు చూపించుము. వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి గనిముక్కు చెవులు గోసియు రణము నరించకను బంపు రమ్యము తోడన్. ఆహా, మా అన్నగారు ఈ కాంతామణిని ఏమీ చేయకుండా తన ముక్కు చెవులు కోసి పంపమని నన్ను ఆజ్ఞాపించి ఉండను కదా, నేను అట్లే చేయగలను. పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు. ధనుడగు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడగు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు, ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు. పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు, పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు, పన్ని వస్తివే నీవు, పన్ని వస్తివే నీవు. హే కాంతామణి, ఇచ్చట కూర్చుండుము. మా అన్నగారు చెప్పిన విధముగా నీకు చేసేదను. ఓకే, పెళ్లి చేసుకుంటావరా? మా అన్న చెప్పిన విధంగా చేసేదను, కూర్చుండుము. సరే అలాగే. లక్ష్మణ, పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు, పెళ్ళంటావో పెళ్లి చేసేద నీకు, పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు, పెళ్ళంటావా పెళ్లి చేసేద నీకు. ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను, ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను. తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా, తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా. మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను, మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను, మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను, మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను. మీ వదినే మండోదరి చీరె సారె దెమ్మాను, నీ వదినే మండోదరి చీర సారె దెమ్మాను, మీ వదినే మండోదరిని చీరె సారె దెమ్మాను, నీ వదినే మండోదరిని చీర సారె దెమ్మాను. పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు, పెళ్ళంటావు నీకు పెళ్లి పెళ్లి చేసేద నీకు. చేసేద నీకు. ఏ కాంతామణి, వెళ్ళి నీకు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు పొమ్ము. అదు 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 నిలిపో. ఈ వద్దకు ఒక ధనుజాంగన వచ్చి ఉండనా? అవును అన్నయ్య, వచ్చి ఉన్నది. చేసి పంపితిని. ఏమి చేసి పంపితే లక్ష్మణ? పెళ్లి చేసి పంపినాను అన్నయ్య. పెళ్లి చేశావా? ఎలా చేశావా లక్ష్మణ? దాన్ని ముక్కు చెవులు కోసి దాన్ని దిక్కున్న చోట చెప్పుకోమని కసిరి పంపించినాను అన్నయ్య. ఆహా లక్ష్మణ, నేను అన్నట్లే గావించిదివి, నీవు బాగా చేసిది దానికి పెళ్ళి. అవునన్నయ్య, మీరు చెప్పిన విధంగా నేను చేసి పంపినాను. సరే లక్ష్మణ, ఇక మనం పొలం పూజించు ఈ యొక్క పర్ణశాల యందు విశ్రాంతి తీసుకుందాం పదము. సరే అన్నయ్య.